రిషి గారు, యా మ్యామ్. ఎస్. సో మేము చూసాం ఆల్రెడీ. మాకు కొంచెం ఈ సన్ ఆఫ్ వ్యవహారం ఏంటో తెలిసొచ్చింది కొంతవరకు. అసలు ఇంతకీ మీరేం చెప్తారు? అసలు ఈ ఇంట్లో ఆ గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి? కేసు వేసే విధంగా ఈ సినిమాలో దీంట్లో ఏం ఉండబోతుంది ఏంటి? ఎక్కువ చెప్పకూడదండి, లీక్ చేసేస్తానంటారు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, చాలా బాగుంటుందని చెప్పగలను. దిస్ ఇస్ మై డెబ్యూ ఫిలిం అండ్ కొంచెం టెన్షన్గా ఉంది మాట్లాడడానికి. బట్ ఐ థింక్ ఒక జర్నీ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్, వాళ్ళిద్దరి మధ్యన అసలు వాట్ హ్యాపెండ్ కేసు వేయడానికి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా. సో ఐ హోప్, నేనేం చెప్పను అంత సినిమాలోనే. కాదు, తండ్రి కొడుకులు కనబడుతుంటే మీరేమో బాగా డిబిరి డిబిరి అని చెప్పి మ్యూజిక్ ఇచ్చినట్టున్నారు బాగా. అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కొట్టుకొని గొడవలు బట్టి ఈరోజు కేసులు ఇక్కడ వరకు వస్తే మీరు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. హ్యాపీగా అండి, బాగా ఎంజాయ్ చేశారు. హ్యాపీగా. అది మాకు బాగా కనిపించింది. మీరు కొట్టిన దాంట్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంట్లో మీకు కూడా ఇట్లాంటివి ఏమన్నా వచ్చాయా? అంటే మీ నాన్నగారి మీద ఏదైనా కేసు వేసే విధానం అంత కోపం కానీ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఎప్పుడైనా? లేదండి, రాలేదు. ఈయనే బ్యాడ్ సన్ అంటారు, లేకపోతే ఏంటి? తండ్రి మీద ఇప్పుడు మనందరికీ తండ్రి అనేవాళ్ళు హీరో. మన జీవితంలో మీకు మొదట చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ జీవితంలో మీరు కలిసిన మొదటి హీరో ఎవరు అని అంటే వాళ్ళ ఫాదర్ పేరే చెప్తారు ఎవరైనా. అలాంటిది ఈరోజు ఇక్కడ ఒక కొడుకు వచ్చి తండ్రి మీద కేసేస్తున్నాడు అంటే దాన్ని మీరు అసలు అగ్రీ చేస్తారా? తప్పకుండా అండి, తప్పులేదా? అంటే మీరు కూడా దీంట్లో పార్ట్ అయ్యారనమాట. అంటే మా పాత్ర ఏం లేదు, ఆయన ఫిక్స్ అయ్యాడు వేద్దామని నేను వేసేసాడు అంతే. మీరు బలంగా ఆయనే ప్రొడ్యూసరు, బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అందరినీ కూడా బలంగా వచ్చి నాకు సపోర్ట్ చేయండిరా మీరు అందరూ కలిసి, మా నాన్న మీద నేను ఎలాగైనా బలంగా కక్ష తీర్చుకుంటానని చెప్పేసరికి ఓకే అనేసారా? అంటే కేసు వేయడంలో తప్పలేదండి, తప్పేం లేదు. ఆయన వేశారు. ఓకే, ఆయనే అడగాలి మీరు ఎందుకు వేశారు. ఆయన అడుగుతాం. ఆయన ఎలాగో లాస్ట్లో ప్రధానమైన క్యాండిడేట్ ఆయనే కాబట్టి ఈ కేసు అంతట్లో ఆయన్నే పిలుస్తాను లాస్ట్లో. సో మీకు ఫాదర్ అండ్ సన్ సినిమా దానికి సంబంధించింది కాబట్టి మనం చూసాం ఆ బాండింగ్ కూడా. అంటే దాంట్లో కూడా ఒక హ్యాపీనెస్సే వస్తుంది, తండ్రిని ఆ ఫాదర్ని మనం చూస్తున్నట్టు స్క్రీన్ మీద ఇదిగానే కనిపించింది. బట్ మీ రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్స్ ఏదైనా ఫాదర్ గురించి షేర్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? నాకు మై ఫాదర్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 17. ఎక్కువ మెమరీస్ లేవు ఆయనతో. బట్ నాకు మ్యూజిక్ స్టార్ట్ చేయమని చెప్పింది ఆయనే. ఒకరోజు కూర్చోబెట్టి ఒక కీబోర్డ్ ఇచ్చి, నీ పన్ను కానీ చదువు అవంతా కాదు, ఇది కూడా చేస్తే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ మై బెస్ట్ మెమరీ. ఓకే, బట్ ఏంటి మరి ఈ కేసులో ఇన్పుట్స్ మాకు ఇచ్చిన దాని ప్రకారం ఫెయిల్ అయ్యావా అంటే లేదు, పాస్ అయ్యావా అంటే లేదు, ఫెయిల్ అయ్యాను అంటే ఈ ఫాదర్ ఏమో డాన్స్ చేస్తున్నారు, మీ ఫాదర్ ఏమో హ్యాపీగా కెట్టించి నువ్వు నీ కెరీర్ని చూస్ చేసుకోమని చెప్పారు. అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. కొడుకు బాధ అర్థమవుతుంది కదండి. ఓకే, అలా వచ్చారా? సో థ్యాంక్ యూ. చూద్దాం మీరు కూడా నెక్స్ట్ దీంట్లో మిగతా కూడా డీటెయిల్స్ కూడా మీ ద్వారా తెలుసుకుంటాం. రానుపోను కేసెస్ ఇంకా కూడా నెక్స్ట్ హియరింగ్స్ వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి.